6 గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు 6 గ్యారంటీలను అమలు చేయలేదని రాజేంద్రనగర్ బీజేపీ నేతలు ఆరోపించారు. ప్రజలను మోసం చేసి ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకపోగా విజయోత్సవం నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగడుతూ రాజేంద్రనగర్ అసెంబ్లీ బీజేపీ పార్టీ తరపున ఆర్డీఓ వెంకటరెడ్డికి ఛార్జిషీట్ అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సరిగ్గా ఒక సంవత్సరం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు మేము ఏదో చేసినాం, ప్రజలకు మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసినాం. మేము ప్రజలంతా కూడా ఈరోజు హామీలు అమలు చేసి వాళ్ళందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చినాం, వాళ్ళని ఉద్ధరించినాం అనేటటువంటి విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరం సందర్భంగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు ఏం వాగ్దానాలు అమలు చేసిరో ప్రభుత్వం ఈరోజు కూడా స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి. వాళ్ళు అయితే 6 వాగ్దానాలు 100 రోజుల్లో మేము ప్రజలకు అందజేస్తాం, మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేస్తామని చెప్పి 6 వాగ్దానాలు 66 అయితే హామీలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మరి ఈరోజు 6 గ్యారంటీలు కాక ఈరోజు 6 మోసాలుగా మారినాయి. 66 హామీలు కూడా ఈరోజు 66 మోసాలుగా మారిన విషయం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మళ్ళీ ఆనాడు గృహలక్ష్మి అని చెప్పిరు, అది ఇయ్యలేదు. గృహజ్యోతి, మహాలక్ష్మి అని ఏ ఒక్క పథకం తీసుకొచ్చినా ప్రజల వెంట భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ యొక్క వైఫల్యం చెందిన ప్రభుత్వం హామీలే కావచ్చు. ఈరోజు 6 గ్యారంటీలు 100 రోజులు నెరవేరుస్తామని చెప్పారు. 66 హామీలు ఏవైతున్నాయో సంవత్సరం లోపు పూర్తి చేస్తామని చెప్పి ఏ ఒక్కటి కూడా నెరవేర్చని ప్రభుత్వం, వైఫల్యం చెందిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.